హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు FinFit తెలుగు. ఈరోజు నిఫ్టీ 50 0.61% గెయిన్ అయ్యి 23,344 పాయింట్స్ దగ్గర, సెన్సెక్స్ 0.51% గెయిన్ అయ్యి 77,073 పాయింట్స్ దగ్గర క్లోజ్ అయింది. అలాగే బ్యాంక్ నిఫ్టీ 0.67%, నిఫ్టీ మిడ్ క్యాప్ 50 1.07%, నిఫ్టీ స్మాల్ క్యాప్ 50 1.17% గెయిన్ అయ్యి పాజిటివ్లో క్లోజ్ అయ్యాయి. నిఫ్టీ 50లో 29 స్టాక్స్ పాజిటివ్లో, 21 స్టాక్స్ నెగిటివ్లో క్లోజ్ అయ్యాయి. వాటిలో కొటాక్ బ్యాంక్ 9.06%, విప్రో 6.58%, బజాజ్ ఫిన్ఎస్వి 3.35%, ఎన్టీపీసీ 2.7% గెయిన్ అయ్యి టాప్ గెయినర్స్గా, ఎస్బీఐ లైఫ్ 2.82%, ట్రెండ్ 2.20%, శ్రీరామ్ ఫైనాన్స్ 1.98%, HDFC లైఫ్ 1.34%, ఆదాని పోర్ట్స్ 1.29% లాస్ అయ్యి టాప్ లూజర్స్గా నిలిచాయి. ముందుగా లాస్ట్ ఫ్రైడే నైట్ యుఎస్ మార్కెట్స్ గురించి డిస్కస్ చేద్దాం. యుఎస్ డిసెంబర్ యొక్క ఇండెక్స్ ఆఫ్ ఇండస్ట్రియల్ ప్రొడక్షన్ ఐఐపి డేటా 0.3% ఎక్స్పెక్టెడ్ కన్నా ఎక్కువ రావటం, ద ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ IMF వాళ్ళు థర్స్డే రోజున వరల్డ్ ఎకనామిక్ గ్రోత్ 3.3%తో కమింగ్ 2025 అండ్ 2026 ఇయర్స్లో ఉంటుంది అని ప్రొజెక్షన్ ఇవ్వటం, ఇది లాస్ట్ అక్టోబర్లో వాళ్ళు ఇచ్చిన ప్రొజెక్షన్ కన్నా 0.1% ఎక్కువగా ఇవ్వటం, న్యూ హౌసింగ్ డేటా డిసెంబర్ మంత్లో 16% వరకు రావటంతో వాల్ స్ట్రీట్ మార్కెట్స్ ఫ్రైడే బాగా ర్యాలీ అయ్యాయి. సో మేజర్ ఇండిసెస్ అయిన డౌ జోన్స్ 0.78%, నాస్డాక్ 1.49%, S&P 500 1% గెయిన్స్తో టోటల్ యుఎస్ మార్కెట్స్ పాజిటివ్గా క్లోజ్ అయ్యాయి. ఒక హెల్త్ కేర్ సెక్టార్ కాకుండా మిగిలిన అన్ని సెక్టార్స్ పాజిటివ్లో క్లోజ్ అయ్యాయి. అలాగే ట్రంప్ అధికారాన్ని చేపట్టబోయే ముందు జరిగిన మేక్ అమెరికా గ్రేట్ అగైన్ MAGA ర్యాలీలో అమెరికన్కి ఫేవర్ అయ్యేలా, ఎలక్షన్స్లో ఇచ్చిన హామీలు అన్నీ అమలు అయ్యేలా చూస్తాను అని, మళ్ళీ అమెరికాని గ్రేట్ చేయడానికి అవసరమైన డెసిషన్స్ని తీసుకుంటామని అన్నారు. చూడాలి ఈ రోజు ప్రమాణ స్వీకారంలో తీసుకునే డెసిషన్స్ వరల్డ్ మార్కెట్స్ని ఏ విధంగా ఇంపాక్ట్ చేస్తాయో. కమింగ్ టు మన స్టాక్ మార్కెట్స్, యుఎస్ మార్కెట్స్ ఇంపాక్ట్ అండ్ ఫినాన్షియల్ సెక్టార్ పోస్ట్ చేసిన స్ట్రాంగ్ రిజల్ట్స్ మన మార్కెట్స్ కూడా పాజిటివ్లో ఓపెన్ అయ్యాయి. కొటాక్ అండ్ HDFCలో వచ్చిన ర్యాలీతో మన ఇండిసెస్ ఈరోజు పాజిటివ్లో క్లోజ్ అయ్యాయి. ఈరోజు నిఫ్టీ 50లో పార్ట్ అయిన కొటాక్ మహీంద్రా వాళ్ళు పోస్ట్ చేసిన రిజల్ట్స్ ఎక్స్పెక్టేషన్స్కి ఇన్లైన్ ఉండటం, ఇయర్ ఆన్ ఇయర్లో నెట్ ప్రాఫిట్ 10% పెరగడంతో ఈరోజు సెషన్లో ఆ స్టాక్ 9% కంటే ఎక్కువ ర్యాలీ అయింది. ఛాలెంజింగ్ మార్కెటింగ్ కండిషన్స్లో బెటర్ గ్రోత్ పోస్ట్ చేయటం, స్లిప్పేజెస్ లోవర్గా ఉండటం అండ్ గ్రాస్ నాన్ పర్ఫార్మింగ్ యాసెట్స్ GNPA కూడా స్లైట్గానే పెరగడంతో ఫ్యూ బ్రోకింగ్ కంపెనీస్ ఈ స్టాక్కి బై టార్గెట్ని ఇనిషియేట్ చేశారు. నెక్స్ట్ బజాజ్ ఫిన్సర్వ్ ఎయిర్టెల్తో పార్ట్నర్షిప్ అనౌన్స్ చేయడంతో ఈరోజు 4% వరకు గెయిన్ అయ్యింది. భారతీ ఎయిర్టెల్తో కలిసి ఒక కొత్త డిజిటల్ ఫినాన్షియల్ ప్లాట్ఫామ్ని స్టార్ట్ చేయటం, ఆ యాప్ ద్వారా గోల్డ్ లోన్స్ ఇవ్వటం, EMI కార్డ్స్ని ప్రొవైడ్ చేయటం ద్వారా వీళ్ళ బిజినెస్ ఎక్స్పాండ్ అవుతుంది కాబట్టి ఈరోజు స్టాక్ ర్యాలీ అయింది. అలాగే NTPC వాళ్ళు 25 megawatts కెపాసిటీ కలిగిన సోలార్ పవర్ ప్లాంట్ని గుజరాత్లో కమర్స్ చేయటంతో ఈరోజు స్టాక్లో ర్యాలీని చూశాం. యునైటెడ్ బ్రెవరీస్ ఈరోజు నియర్లీ 6% ర్యాలీ అవటానికి రీసెంట్గా తెలంగాణకి సప్లైని స్టాప్ చేసి మళ్ళీ తెలంగాణ బెవరేజెస్ కార్పొరేషన్ లిమిటెడ్తో డిస్కషన్ తర్వాత బెవరేజ్ సప్లై తిరిగి స్టార్ట్ చేయటం ఒక రీజన్ అయితే, కమింగ్ డేస్లో ప్రైస్ హైక్ చేస్తారు అనే న్యూస్ ఇంకో రీజన్. జొమాటో వాళ్ళు పోస్ట్ చేసిన రిజల్ట్స్లో రెవెన్యూస్ ఇయర్ ఆన్ ఇయర్లో 64% ఇంక్రీజ్ అవ్వగా నెట్ ప్రాఫిట్ 57% డిక్లైన్ అయ్యింది. అలాగే గ్రాస్ ఆర్డర్ వాల్యూ లాస్ట్ క్వార్టర్కి ఈ క్వార్టర్కి ఓన్లీ 2% మాత్రమే గ్రో అయింది. మేనేజ్మెంట్ డీనింగ్ బ్రాడ్ మార్కెట్స్లో ఉన్న డిమాండ్ స్లో డౌన్ అని తెలిపారు. అలాగే వాళ్ళకి బ్లింకిట్ కూడా ఇంకా లాస్లోనే ఉంది అని, నియర్ టర్మ్లో స్టోర్ ఎక్స్పాన్షన్ వలన ప్రాఫిట్స్ మీద ఇంపాక్ట్ ఉంటుంది అని చెప్పారు. దీనితో ఈ స్టాక్లో సెల్లింగ్ ప్రెషర్ని చూసాం. గవర్నమెంట్కి పే చేయాల్సిన అడ్జస్టెడ్ గ్రాస్ రెవెన్యూ AGR జ్యూస్లో కొంత వేవర్ ఉంటుంది అనే రిపోర్ట్స్తో వొడాఫోన్ ఐడియా ఈరోజు 9% వరకు ఇంట్రాడే ట్రేడ్ అయ్యింది. అలాగే పేటిఎం షేర్స్ కూడా ఎక్స్పెక్టెడ్ కన్నా తక్కువ లాసెస్ పోస్ట్ చేయడంతో నెగిటివ్ నుంచి పాజిటివ్లో ట్రేడ్ అయింది.
జాగెల్ ప్రీపెయిడ్ ఓషన్స్ కంపెనీ వాళ్ళు మళ్ళీ ఇంకో అగ్రిమెంట్ని కుదుర్చుకున్నట్లు ఎక్స్చేంజ్ ఫైల్ రిపోర్ట్ చేశారు. వీళ్ళు న్యూరోగిల్లా హెల్త్ ప్రైవేట్ లిమిటెడ్ అండ్ హెచ్టీ మీడియాలతో పార్ట్నర్షిప్ని కుదుర్చుకున్నారు. ఈ కంపెనీ బిజినెస్ టు కన్జ్యూమర్ B2B2C సెగ్మెంట్లో వేరే సర్వీసెస్ అందించే కంపెనీ. ఇది ఫినాన్షియల్ సొల్యూషన్స్ అండ్ ప్రోడక్ట్స్ని మేనేజ్ చేయటం, కార్పొరేట్ కంపెనీస్లో బిజినెస్ ఎక్స్పెన్సెస్ని మేనేజ్ చేయటం లాంటి సర్వీసెస్ని అందిస్తుంది. ఇది ఒక మంచి ఆర్డర్ బుక్ అండ్ గ్రోత్ ఉన్న బిజినెస్. దీన్ని మీ వాచ్ లిస్ట్లో యాడ్ చేసుకొని ఫర్దర్గా స్టడీ చేయవచ్చు. ఈరోజు షుగర్ స్టాక్లో మంచి మూమెంట్ రావడానికి మేజర్ రీజన్ మన గవర్నమెంట్ షుగర్ ఎక్స్పోర్ట్కి పర్మిషన్ ఇవ్వటం, మన అవసరాలకు సరిపడిన రిజర్వ్స్ని ఉంచి మిగతా షుగర్ని అప్ టు 10 lakh మెట్రిక్ టన్స్ వరకు వేరే కంట్రీస్కి ఎక్స్పోర్ట్ చేయడానికి గవర్నమెంట్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వటంతో బలంపూర్ చిన్ని, దాల్మియా భారత్, ద్వారకేష్ షుగర్, డాంపూర్ షుగర్, బజాజ్ హిందుస్థాన్ షుగర్ లిమిటెడ్లు ఇంట్రాడేలో మంచిగా ర్యాలీ అయ్యాయి. రీసెంట్గా ఒక రైతుకి 69 crore ట్యాక్స్ పే చేయమంటూ ఇన్కమ్ ట్యాక్స్ నోటీస్ అందించింది. అది కూడా ఒక లాస్ అయిన బిజినెస్కి అండ్ లాస్ వచ్చిన 10 years తర్వాత. వివరాల్లోకి వెళ్తే కర్ణాటకకి చెందిన ఒక ఫార్మర్ 2014లో F&O ట్రేడింగ్ చేశారు అండ్ 26 lakhs లాస్ అయ్యారు. లాస్ వచ్చింది కాబట్టి ఆ ఇయర్ తను ఐటీ రిటర్న్స్ని ఫైల్ చేయలేదు. ఐటీ డిపార్ట్మెంట్ వాళ్ళకి F&O అంటే బిజినెస్ కిందికే వస్తుంది కదా. సో వాళ్ళు 2021లో చేసిన రీఅసెస్మెంట్లో ఈ ట్రాన్సాక్షన్ని ఫైండ్ అవుట్ చేసి ఆ ఫార్మర్కు మెయిల్ పంపించారు, తన పాన్ మీద అంత పెద్ద ట్రాన్సాక్షన్కి సంబంధించిన క్లారిఫికేషన్ ఇవ్వమని. బట్ తను ఆ మెయిల్స్ని చెక్ చేసుకోలేదు. లేటర్ ఐటీ డిపార్ట్మెంట్ వాళ్ళు ఆ ట్రాన్సాక్షన్స్ మొత్తంని సేల్స్ అండ్ పర్చేస్గా ట్రీట్ చేస్తూ ఎక్స్ పార్టీ ఆర్డర్ని పాస్ చేస్తూ 68 crore ట్యాక్స్ పే చేయమని నోటీస్ పంపించారు. అంటే ఏదైనా నోటీస్కి రెస్పాన్స్ రాకపోతే నోటీస్ పంపిన వాళ్ళే ఒక జడ్జ్మెంట్ని పాస్ చేస్తారు. వాటిని ఎక్స్ పార్టీ ఆర్డర్ అని అంటాం. ఆ ఫార్మర్ ఈ నోటీస్ని కూడా చెక్ చేసుకోలేదు. తనకు ఈ నోటీసుల విషయం ఐటీ డిపార్ట్మెంట్ వాళ్ళు తన బ్యాంక్ అకౌంట్ని ఫ్రీజ్ చేయటం వలన తెలిసింది. ఇప్పుడు ఆ రైతు ఆ ట్యాక్స్ ఆర్డర్ పైన స్టే ఆర్డర్ కోసం రిక్వెస్ట్ చేయాలి అన్నా తను మినిమం 20% ఆఫ్ ట్యాక్స్ అమౌంట్ని పే చేయాలి. అండ్ ఆ రైతు ప్రస్తుతం ఆ మనీని కూడా పే చేసే పరిస్థితిలో లేడు. హోప్ఫుల్లీ ఈ ట్యాక్స్ డిమాండ్ త్వరగా డిస్పోజ్ అవ్వాలి అని, తను పెనాల్టీ అమౌంట్ 10,000తో బయటపడాలి అని కోరుకుందాం. ఈ మొత్తం మ్యాటర్లో ఆ ఫార్మర్ చేసిన ఒకే ఒక మిస్టేక్ తన లాస్ని ఐటీ రిటర్న్స్లో రిపోర్ట్ చేయకపోవటం. సో మీరు ఈ మిస్టేక్ చేయకండి. ఎవ్రీ ఇయర్ మీ ఐటీ రిటర్న్స్ని ఆన్ టైం ఫైల్ చేయండి. అది ప్రాఫిట్ అయినా ఆర్ లాస్ అయినా ఏదైనా రిపోర్ట్ చేయండి. అలాగే F&O ట్రేడింగ్ని వితౌట్ ప్రాపర్ నాలెడ్జ్ చేయకండి. టెక్నాలజీని యూజ్ చేసి స్కామ్ కాల్స్తో జరుగుతున్న మోసాలని రెడ్యూస్ చేయడానికి డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్స్ DOT ఒక మొబైల్ యాప్ని డెవలప్ చేసి ప్రజలకు అందుబాటులోకి తెచ్చింది. ఆ యాప్ పేరు సంచార్ సతి. ఇప్పటి వరకు వెబ్లో సర్వీస్ అందించిన సంచార్ సతి ఇప్పుడు ఆండ్రాయిడ్ అండ్ ఐఫోన్లలో యాప్ ఫామ్లో అవైలబుల్గా ఉంది. ఈ యాప్ని టెలికాం మినిస్టర్ జ్యోతిరాదిత్య సింధియా స్టార్ట్ చేశారు. సంచార్ సాథి ఉపయోగాలు: అనుమానిత కాల్స్ లేదా మెసేజెస్ వచ్చినప్పుడు యాప్ ద్వారా నేరుగా ఫిర్యాదు చేయవచ్చు. మీ పేరు మీద ఎన్ని సిమ్ కార్డులు ఉన్నాయనే విషయాన్ని కూడా తెలుసుకోవచ్చు. అవసరమైన నెంబర్స్ యాక్టివేట్ చేసుకోవచ్చు. అనవసరమైన వాటిని బ్లాక్ చేసుకోవచ్చు. మొబైల్ ఫోన్ పోయినప్పుడు లేదా దొంగతనానికి గురైనప్పుడు బ్లాక్ చేసే సదుపాయం కూడా ఇక్కడ ఉంటుంది. ఆధార్ కార్డుకు ఎన్ని సిమ్ కార్డులు లింక్ అయ్యాయో చెక్ చేయడం ఎలా? సంచార్ సాథి అధికార వెబ్సైట్ www.sancharsati.gov.in ఓపెన్ చేయాలి. వెబ్సైట్ను కిందికి స్క్రోల్ చేస్తే సిటిజన్ సెంట్రిక్ సర్వీసెస్ కనిపిస్తుంది. దానికి కింద మొబైల్ కనెక్షన్లు చూడడానికి ఆప్షన్ ఎంచుకోవాలి. మొబైల్ కనెక్షన్ ఆప్షన్ మీద క్లిక్ చేసిన తర్వాత మీకు మరో పేజీ ఓపెన్ అవుతుంది. అక్కడ మీ 10 అంకెల మొబైల్ ఫోన్ నెంబర్ని ఎంటర్ చేయాలి. దాని కింద అక్కడ కనిపించే క్యాప్చా కోడ్ని నమోదు చేయాలి. క్యాప్చా ఎంటర్ చేసిన తర్వాత మీ ఫోన్ నెంబర్కి వచ్చిన OTP ఎంటర్ చేయాలి. OTP ఎంటర్ చేసిన తర్వాత మీ ఆధార్ కార్డ్కి ఎన్ని నెంబర్స్ లింక్ అయ్యాయో డిస్ప్లే మీద కనిపిస్తాయి. అక్కడ మీరు అనవసరమైన నెంబర్లను బ్లాక్ చేసుకోవచ్చు. DOT రూల్స్ ప్రకారం ఒక పర్సన్ పేరు మీద 9 సిమ్స్ వరకు తీసుకోవచ్చు. సో ఈ యాప్ని మీరు యూజ్ చేయని నెంబర్స్ని బ్లాక్ చేసుకోండి.
అండ్ ఫ్యూ డేస్ నుంచి సోషల్ మీడియాలో మన బడ్జెట్లో ప్రజెంట్ ఉన్న ట్యాక్స్ కోడ్ని రీప్లేస్ చేసి న్యూ ట్యాక్స్ కోడ్, డైరెక్ట్ ట్యాక్స్ కోడ్ DTCని తీసుకొస్తారు అని వేరియస్ న్యూస్ వస్తున్నాయి. యాజ్ ఆఫ్ నవ్ అయితే ఇది ఇంకా కన్ఫర్మ్ అవ్వలేదు. చూద్దాం ఈసారి బడ్జెట్ దీన్ని ప్రవేశపెడతారో లేదు. సో దిస్ ఇస్ ఎ ర్యాప్ ఆఫ్ టుడేస్ స్టాక్ బస్. మాకు ఈ రోజు ఇంపార్టెంట్గా అనిపించిన మార్కెట్ అప్డేట్స్ ఇవి. మీ దగ్గర ఇంకా వేరే అప్డేట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. మీకు ఈ వీడియో ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. అలాగే బిఫోర్ లీవింగ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ FinWith Telugu. See you in the next video.